ఏపీలో కొత్తగా పింఛన్లు అప్లై చేసుకునే వాళ్ళకి కొత్త అప్డేట్ అయితే ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ పథకం లక్ష్యం కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా లబ్ధిదారులు వారి గౌరవాన్ని కూడా కాపాడటం అని ప్రతి నెల 1వ తేదీ నుంచి వాలంటీర్లు ఆహ్, లేదా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయటం ఈ పథకానికి ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మరి ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు తదితర వర్గాలకు చెందినటువంటి వారికి నెలకు 4,000 చొప్పున పెన్షన్ పంపిణీ జరుగుతుంది. మరి గతంలో ఇది 3,000గా ఉండేది. ఇప్పుడు దివ్యాంగులకైతే అది 6,000 వరకు, అలాగే కిడ్నీ గ్రస్తులకైతే 15,000 వరకు కూడా ఆర్థిక సాయం ఇవ్వటం జరుగుతుంది. అయితే అర్హులు దీనికి సంబంధించి ఎవరు అనంటే ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఏపీ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. కుటుంబ ఆదాయం నిర్దేశించినటువంటి విధంగా పరిమితిలో ఉండాలి. మరి వృద్ధాప్య పెన్షన్ కోసం కనీసం వయసు 60 సంవత్సరాలు కావాలి. అలాగే 4 చక్రాల వాహనం, టాక్సీ, ట్రాక్టరు ఇట్లాంటివి లేకపోవటం. అయితే నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ భూమి కూడా లేకుండా ఉండాలి. భూమి కూడా నిబంధనల ప్రకారంగా ఉండాలి. దరఖాస్తు ఎలా మనం చేసుకోవాలంటే అర్హత కలిగిన వారు ఈ పథకానికి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదిస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఫోటో వంటి పత్రాలు అక్కడికి తీసుకువెళ్ళి సమర్పించాలి. అక్కడికి దరఖాస్తు చేసిన తరువాత క్షేత్రస్థాయిలో అది ఎంతవరకు నిజమా కాదా అన్నటువంటిది పరిశీలన చేసిన తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల లోపు పెన్షన్ మంజూరు కాబడుతుందని. మరి అదనంగా నవశకం పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు స్థితిని కూడా సులభంగా తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఇప్పుడు ఉంది. మరి ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పథకం రాష్ట్రంలో సామాజిక భద్రతను బలోపేతం చేస్తూ అవసరమైనటువంటి వారికి ఆర్థిక సామాజిక పరంగా అండగా నిలవాలని భావిస్తున్నట్లు